హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మనం టెట్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేదా ర్యాపిడ్ క్వశ్చన్స్ అనుకోండి, క్విక్ రివిజన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, 24/24 మార్క్స్ మీరు టెట్లో సాధించే విధంగా మన క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందండి. గతంలో ఒక 4-5 క్లాసులు అయినాయి. మరి ఈరోజు కూడా మరికొన్ని 24 ప్రశ్నలు తీసుకొని మీ ముందుకు వచ్చానండి. ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కితే మీకు డైలీ వచ్చేటటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. అదేవిధంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. యూజ్ఫుల్ అయ్యే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇది టెట్కు మాత్రమే కాదండి, టెట్ అయిన తర్వాత మీరు డిఎస్సి రాసేటప్పుడు కూడా, డిఎస్సికి కూడా ఈ ప్రశ్నలు అనేటివి ఇంపార్టెంట్. కాబట్టి చూస్తున్నంతసేపు నాతో పాటు మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు సాల్వ్ చేస్తూ ఉంటే మీకు కూడా వస్తుంది. ఒకవేళ రాకపోతే ఇక్కడ చూస్తారు కాబట్టి ఆ విషయం అనేది అర్థమవుతుంది. ఎక్కడి వరకు మీ ప్రిపరేషన్ అనేది ఉంది, మీ స్ట్రాటజీ కూడా మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన క్వశ్చన్స్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ 5/7, 3/5, 9/14 మరియు 8/15లలో పెద్ద భిన్నం ఏది? దీంట్లో పెద్ద భిన్నం ఏది? ఇదే ప్రశ్న ఇచ్చి దీన్ని ఆరోహణ క్రమంలో అమర్చము లేదా అవరోహణ క్రమంలో అమర్చము, చిన్నదేది ఇట్లా కూడా అడగచ్చండి. మరి పెద్దదేది చిన్నదేది తెలవాలంటే ఫస్ట్ 5/7 ఉంది, నెక్స్ట్ 3/5 ఉంది, మళ్ళీ 9/14 ఉంది, మళ్ళీ 8/15 ఉంది. మరి ఇట్లా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సార్? ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ వీటన్నిటికి కూడా కామన్గా కింద హారం సమానమయ్యేటట్టు చేయాలండి, అదొక పద్ధతి. లేదా ఫస్ట్ ఒక రెండింటిని కనుక్కొని దాంట్లో పెద్ద ఉన్న వాటితోటి వేరే మళ్ళీ ఈ రెండిట్లో లేదు పెద్దది, ఈ రెండిట్లో లేదు పెద్దది, దాంతో పోల్చినా కానీ ఆన్సర్ వస్తుంది. ఇంకా వేరే మెథడ్ కూడా ఉంటుందండి. సరే, మనం ఎట్లా చేద్దామంటే హారం చూద్దాం ఒకసారి. ఇది 7 ఉంది, ఇది 14 ఉంది. కాబట్టి ఇవి రెండింటిని ఒకసారి పోలిస్తే ఇది 5/7, 9/14. ఈ రెండిట్లలో పెద్దదేది చిన్నదేది పోల్చడానికి ఇక్కడ 14 ఉంది, దీంట్లో 7 ఉంది. ఇక్కడ కూడా హారం సమానం అయితే హారాన్ని ఎందుకు సమానం చేయాలండి? డినామినేటర్ని ఎందుకు ఈక్వల్ చేస్తామంటే హారాలు సమానంగా ఉన్నప్పుడు లవాలలో ఏది పెద్దగా ఉంటుందో అది పెద్దది, చిన్నగా ఉన్నది చిన్నది. అందుకేం చేయాలి? ఇప్పుడు ఇక్కడ కూడా 14 కావాలంటే దీన్ని 2తో గుణిస్తున్నాం, 2తో భాగిస్తున్నాం. విలువ మారదు. 5 రెంట్లో 10, 10/14, ఇది 9/14. మరి ఈ రెండిట్లో ఏది పెద్దది? 10/14 అనేది పెద్దది. కాబట్టి 5/7 అనేది పెద్దది. ఈ రెండిట్లలో 5/7 పెద్దది కాబట్టి దీంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటిని పోల్స్తే ఎందుకు ఇట్లా పోల్చుకుంటున్నాం అంటే అన్నిటిని ఒకటేసారి పోల్చిన ఆన్సర్ వస్తుంది, అంటే ఎల్సిఎం తీసుకొని. కాకపోతే ఈ 7 ఎక్కంలో 14 వచ్చింది, ఇవి రెండింటిని ఒకదారి పోలిస్తే ఒకదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. 5 ఎక్కంలో 15 వస్తుంది కాబట్టి ఇది కూడా 3/5, 8/15 ఉంది. కింద 15 వచ్చేటట్టే, రెండింటికి కూడా 15 వచ్చేటట్టే రాయాలంటే దీన్ని ఇంటూ 3 చేస్తే సరిపోతుంది కదా. ఇంటూ 3 చేస్తే ఇది కూడా 15 అవుతుంది. 3 3 జా 9, 9/15, ఇది 8/15. 8/15 అయితే ఈ రెండిట్లో లేదు పెద్దది, మరి 9/15 పెద్దది కాబట్టి ఇది కాదు, ఇది పెద్దది. ఈ 3/15 పెద్దది, 8/15 అనేది మనకు చిన్నది. ఇప్పుడు మనకి ఏం మిగిలిపోయినాయండి? 5/7, 3/5. ఈ రెండిట్లలో ఏది పెద్దది? 5/7, 3/5. ఈ రెండిట్లలో ఏది పెద్దది అంటే దీన్ని 7తో గుణించాలి, దీన్ని ఇటు సైడ్ ఉన్నదాన్ని 5తో గుణించాలి. ఎందుకు సార్? ఎందుకంటే ఇటు సైడ్ ఉన్నవి ఈ రెండు కూడా కింద ఉన్నవి మనకు ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటిని ఎల్సిఎం తీసుకోవాలంటే వీటి లబ్ధమే అవుతుంది. అంటే 35, 5 5 జా 25/35, మళ్ళీ 21/35, 25/35, 21/35. ఈ రెండిట్లలో 35 ఉంది హారం, కాబట్టి ఇది పెద్దగా ఉంది. కాబట్టి 5/7 అనేది ఇచ్చినటువంటి వీటిలలో పెద్ద సంఖ్య అండి. 5/7 అనేది మన ఆన్సర్ అవుతుంది. 5/7 మన ఆన్సర్. ఇది ఒక మెథడు. లేదు ఇంకెట్లా చేయాలంటే చూడండి, ఫస్ట్ 5/7 ఉంది, నెక్స్ట్ 3/5 ఉంది, 9/14 ఉంది, 8/15 ఉంది. చూడండి, ప్రతిదానికి నేను 0ని కలుపుతున్నా, అంటే 50 అని రాసుకుంటున్నా. రాసుకున్న తర్వాత ఈ 5కి 7కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అండి? 2. కాబట్టి దీన్ని 2తో భాగిస్తున్నా. దీన్ని కూడా 30 అని రాసుకున్నా. ఈ 5కి 3కు ఉన్నటువంటి డిఫరెన్స్ 2 కాబట్టి 2తో భాగిస్తున్నా. దీన్ని 90 అని రాసుకున్నా.
ఈ 14కి 9కి ఉన్నటువంటి డిఫరెన్స్ 5 కాబట్టి 5 అని రాసుకున్నా, దీన్ని 80 అని రాసుకున్నా, ఈ 15కి 8కి ఉన్నటువంటి డిఫరెన్స్ 7 కాబట్టి 7 రాసేసుకున్నాం. అంటే ఫస్ట్ పైన ప్రతిదానికి జీరోని చేర్చి ఈ హారానికి లవానికి ఉన్నటువంటి డిఫరెన్స్ రాసుకోవాలండి. డిఫరెన్స్ రాసుకుంటే ఇది వేరే మెథడు. చూడండి 2 1లో 2 25లో, మళ్ళీ 2 1లో 2 15లో, మళ్ళీ 5 1లో 5, 5 1లో 5 పోతే 40 మిగిలింది, 5 8లో 40, మళ్ళీ 7 ఎక్కంలో 7 10లో 70, 7 11లో 11 77, పాయింట్ పెట్టుకుంటాం 30, కాబట్టి 7 4 28. ఇప్పుడు చూడండి దీని విలువ 25, దీనిది 15, దీనిది 18, దీనిది 11.4. ఈ అన్నిట్లలో ఎక్కువ విలువ దేనికి ఉందండి? 25 కాబట్టి 5/7 అనేది మన ఆన్సర్. మీరు ఈ మెథడ్ చేయండి లేదా ఈ మెథడ్లో చేసుకోండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. లేదు ఇట్లా కూడా చేయొచ్చు అండి, ఓన్లీ 0 పెట్టి 50/7 చేసిన, 30/5 చేసిన, 90/14 చేసిన, 80/15 చేసిన, అట్లా కూడా ఆన్సర్స్ వస్తుంది. కాకపోతే ఇట్లా మా డిఫరెన్స్తో తీసుకుంటే కొద్దిగా మనకు ఆన్సర్ రావడానికి పాయింట్లలో వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ తీసుకొని చేసినండి. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ మెథడు, ఇది సెకండ్, ఇది థర్డ్. మీరు ఎట్లా చేసినా కానీ మనకు ఆన్సర్ మాత్రం 5/7 వస్తుంది. ఏదైనా ఒకదాన్ని మీరు ఫాలో అవ్వండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. కింద చూపబడిన పటంలో ఎల్ ప్యారలాల్ టు ఎం, అంటే ఎల్ ఎం అనేటటువంటివి ప్యారలాల్ అంటే ప్యారలాల్ లైన్స్ అంటే ఏమండి? సమాంతర రేఖలు. మరియు పి అనేది తిర్యక్ రేఖ అయినా ఎక్స్ విలువ ఎంత? మరి ఇక్కడ చూడండి, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు మనకు కోణం ఇగో ఇక్కడ ఏర్పడింది, ఇక్కడ ఏర్పడింది. ఇవి ఎలాంటి కోణాలు? అంటే సదృశ కోణాలు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇవి సదృశ కోణాలని. దీని మీద మనకు రేఖాగణితంలో మన వీడియోస్ కనుక చూస్తే, కొత్త వాళ్ళ వీడియోస్ కనుక చూస్తే రేఖాగణితం యొక్క కాంటెంట్లో ఫస్ట్ లేదా సెకండ్ వీడియోలో దీని గురించి పూర్తిగా ఉందండి. మరి రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడేటటువంటి సదృశ కోణాలు ఎలా ఉంటాయి? సదృశ కోణాలు సమానంగా ఉంటాయి. ఏర్పడేటటువంటి సదృశ కోణాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ కోణం సమానం. దాని అర్థం ఏంటి? 5x degrees ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 24 degrees. ఇప్పుడు 2x ఎటు తీసుకొస్తే 3x అయితే, ఎందుకు 5 నుంచి 2 పోతే 3x ఈక్వల్ టు 24, దెన్ x ఈక్వల్ టు 24/3, కాబట్టి 8. x విలువ 8 degrees. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? 5x మైనస్ 2x ఈక్వల్ టు 3x. ఇవి రెండు సమానంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఇవి రెండు సదృశ కోణాలు కాబట్టి. సదృశ కోణాలు అంటే ఏంటి? మరి రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు రెండు విభిన్న శీర్షాల వద్ద ఏర్పడుతూ ఒక కోణం బాహ్యంగాను, ఒక కోణం అంతరంగాను తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉంటే, ఒక కోణం బాహ్యంగా, ఒక కోణం అంతరంగా తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉంటే అటువంటి కోణాలని సదృశ కోణాలు అంటారు. అంటే ఒకటి బయట ఉండాలి, ఒకటి లోపల ఉండాలి. ఈ సదృశ కోణాలు అనేటివి సమానాలు. సదృశ కోణాలు సమానాలు కాబట్టి మనకు ఈ ఎక్స్ విలువ 8 degrees వచ్చిందండి, 8 degrees. ఇక్కడ చూడండి 5 8లో 40 degrees అవుతుంది. మళ్ళీ 2 8లో 16 ప్లస్ 24, ఇది కూడా 40 degrees అవుతాయి. ఈ రెండు కోణాలు సమానమవుతాయి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వర్తకుడు వస్తువులపై 20% అధిక ధరను ముద్రించి 10% రాయితీ ఇస్తే అతను పొందే లాభం లేదా నష్ట శాతం ఎంత? ఏమట? వస్తువులపైన 20% అధిక ధరను ముద్రించిండు. అంటే అతనికి 100 వస్తే 120 రూపాయలు అని చెప్పిండు. దాని మీద డిస్కౌంట్ ఇచ్చిండు. డిస్కౌంట్ ఇస్తే లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగిండండి. చూద్దాం. వస్తువు ఫస్ట్ 20% అండి. 20% అంటే ఏంటి? 1/5. 5 ఉన్నది 6 రూపాయలని చూపిస్తుంది. మళ్ళీ 10% అంటే 1/10. 10 ఉన్నది 9కి అమ్ముతుండండి. రైట్, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కొన్న వెల అండి, అవునా? ఇది కొన్న వెల, ఇది అమ్మిన వెల. 20% అధిక ధరకు ముద్రించాడు అంటే ఇది ప్రకటన వెల అనుకుందాం. రైట్, ఇది 10% రాయితీ ఇచ్చిండు. దేని మీద ఇస్తాడండి? ప్రకటన వెల మీద రాయితీ ఇచ్చిండు. ఇది అమ్మిన వెల. రైట్,
అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ఏమంటే ఫస్ట్ 20% అధిక ధరను ముద్రించిండు. కొన్న దాని మీదనే కదా అధిక ధరను ముద్రిస్తాడు. అంటే 5 రూపాయలకు కొంటే 6 రూపాయలని చూపిస్తుండు అతను. మళ్ళీ ముద్రించి 10% రాయితీ ఇస్తుండు. రాయితీ దేని మీద ఇస్తారండి? డిస్కౌంట్. డిస్కౌంట్ అనేది ప్రకటన వేల మీద ఇస్తారు. కొన్న దాని మీద కానీ అమ్మే దాని మీద డిస్కౌంట్ ఉంటుంది కదా. ఇంత చూపెచ్చి అంటే మీకు ఫర్ సపోజ్ మనం షాపింగ్ మాల్లోకి వెళ్తే 1000 రూపాయల చీర అండి, ఇది 1000 రూపాయల సారీ, కాకపోతే మీకు 10% డిస్కౌంట్ అండి అంటారు. ఈ 1000 రూపాయలు అనేది మనకు కొన్న వేలనా? మరి కాదండి, 1000 రూపాయలు ప్రకటన వేల. మార్కెట్లో దీని ఇంత అని రేటు ప్రకటించిండ్రు, దీని మీద 10% ఇచ్చేసి మనకు 990 రూపీస్కి ఇది వస్తుంది అన్నమాట. 10% అంటే 100 అవుతుంది కదా, 900 రూపీస్కి ఇది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది ప్రకటన వేల అవుతుంది. ఈ ప్రకటన వేల మీద మనకు ఈ 10 ప్రకటన వేల అయితే ఒకటి డిస్కౌంట్ ఇచ్చి 9 రూపాయలకు అమ్ముతున్నాడు. మరి ఇక్కడ ఈ రెండిటల్లో సేమ్ ఉన్నది ఏంది? ప్రకటన వేల కదా. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 6 ఉంది కదా. రెండింటిని సమానం చేయడానికి దీన్ని ఇంటూ 10 చేస్తే, మళ్ళీ దీన్ని ఇంటూ 6 చేస్తే ఇవన్నీ సమానం అయిపోతాయి కదా. ఈ రెండు సమానం అవుతాయి కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? 5 10లో ఇది 50, 6 10లో ఇది 60, ఇది 16లో 60, ఇక్కడ 9 6లో 54 అండి. రైట్. ఇప్పుడు ఇట్లా చేస్తే మనకి ఏం తెలిసింది? ఏం తెలుసు అంటే ఓవరాల్గా కొన్న వేల తెలిసింది, ప్రకటన వేల తెలిసింది, అమ్మిన వేల తెలిసింది. అంటే కొన్నది 50 రూపాయలకు, అమ్మింది 54 రూపాయలకు. 4 రూపాయలు నీకు లాభం వచ్చినాయి. లాభం కానీ నష్టం కానీ కొన్న వేల మీద వస్తుంది కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకు దాని శాతం వస్తుంది. 0 0 5 1లో 5 2లో 4 2లో 8 కాబట్టి నీకు 8% లాభం అనేది వచ్చిందండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సార్ మరి ఇది ఎట్లా చేస్తారు సార్ నాన్ మ్యాథ్స్ వల్ల అంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే, ఫస్ట్ ఏమన్నాడు? వస్తువులపై 20% అధిక ధర. అధిక ధర దేని మీద ఇస్తామండి? వస్తువు కొన్నది, దాని మీద అధిక ధరకు ముద్రించిండంటే అది ప్రకటన వేల. అమ్మిండని అనలేడు కదా, కాబట్టి ఇది ప్రకటన వేల. మరి దీని మీదనే రాయితీ ఇచ్చిండు. ఇది సమానం ఉండాలి కదా. మరి దీని మీదనే రాయితీ ఇచ్చిండంటే ఇక్కడ 6 భాగాలే ఉంది, ఇక్కడ 10 భాగాలు ఉంది కదా. అందుకేం చేసినాం? వీటిని 6తో గుణించినాం, వీటిని 10తో గుణిస్తే కొన్న వేల 50, అమ్మింది 54, 4 లాభాలు కాబట్టి 4/50 × 100 వేస్తే 8% లాభం వచ్చింది అతనికి. రైట్. నెక్స్ట్ చూద్దాం. దీన్ని ఇట్లా కూడా చేయొచ్చండి. కాకపోతే ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఎట్లాంటి ప్రాబ్లం అని వేయచ్చు. దీన్ని ఎట్లా వేయచ్చు? ఫస్ట్ 100% ఉండే కొన్నది 20% ఎక్కువ ముద్రించిండు, అంటే 120% ముద్రించిండు. ఈ 120%లకి వెళ్ళి 10% ఏం చేసిండు? రాయితీ ఇచ్చిండు కాబట్టి 120 × 10/100 చేస్తాం. 0 0 0 0 క్యాన్సల్. అంటే 120 నుంచి మనకు 12 రూపాయలు తీసేసిండు. ఇప్పుడు 108 ఉంది. 108 ఈ 100తో పోలిస్తే 8% ఎక్కువ, 8% మనకు లాభం వచ్చింది. రైట్. ఇట్లా కూడా షార్ట్గా చేసుకునొచ్చండి. మీకు ఏదైతే అది ఫాలో అవ్వండి. రైట్. నెక్స్ట్ది ఒక ఉద్యోగి రాబడి మరియు పొదుపుల నిష్పత్తి. రాబడి మరియు పొదుపుల నిష్పత్తి 11:2. ఉద్యోగి ఖర్చు 5,346 అయినా అతని రాబడి ఎంత? రైట్. ఉద్యోగికి వచ్చేటటువంటి రాబడి అంటే ఆదాయం అండి. ఆదాయం లేదా రాబడి ఎంత? వీటి యొక్క నిష్పత్తి ఇచ్చిండు. రాబడి మరియు పొదుపు. రాబడికి పొదుపుకి నిష్పత్తి 11:2. మరి చూడండి, అతనికి 11 రూపాయలు వస్తున్నాయి, పొదుపు 2 రూపాయలు చేస్తుంది. అంటే ఖర్చు ఎంత పెడుతున్నట్టు? మనకు 1100 రూపాయలు వస్తున్నాయి, 200 పొదుపు చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. అంటే మిగిలిందంతా ఖర్చు అయినట్టే కదా. మరి ఖర్చు అయింది ఎంత? ఈ డిఫరెన్సే ఖర్చు అయింది. 9 భాగాలు ఖర్చు అవుతున్నాయి. ఇది 11x, ఇది 2x అయితే 9xలు ఖర్చు అవుతుంది. ఖర్చు ఈ 9x విలువ, ఈ 9 భాగాల విలువ 5,346. అంటే x అనేది మనం కనుక్కోవచ్చు కదా. దెన్ x = 5,346 డివైడెడ్ బై 9. 9 5 45, 84 మిగులుతుంది. 9 9 81, 36 మిగులుతుంది. 9 4 36. x విలువ ఎంత వచ్చిందండి? 594. అయినా అతని రాబడి ఎంత అంటుండు. రాబడి అంటే ఎంతండి? రాబడి అంటే 11xలు కదా, కాబట్టి 11 × 594. అప్పుడు 594 × 11 చేస్తే 11 4 44, క్యారీ 4, 11 9 99, 99కి 4 కలిపితే 103,
10 11 5 జా 11 5 జా మనకు 55 ప్లస్ 10 65 6,534 రూపాయలు అతని యొక్క రాబడి. దీంట్లోకి వెళ్ళి అతను 594 రూపాయలు ఈ నిష్పత్తి వచ్చిందండి ఎక్స్ విలువ. కాబట్టి 6,534 రూపాయలు ఇతని యొక్క ఏమంటారు, ఇతని యొక్క సంపాదన రాబడి. దాంట్లోకి వెళ్ళి 5,346 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, మిగిలింది పొదుపు చేస్తున్నాడు. మనకు మొత్తం రాబడి అడిగింది కాబట్టి అది 6,534 అండి. రైట్. నెక్స్ట్, ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి ఈ అని తెలిపే ధర్మం ఏంటి? దీన్ని ఏ ధర్మం తెలుపుతా అంటే ఆల్రెడీ చెప్పుకున్నామండి, సాంద్రతర ధర్మం. దీన్ని తెలిపేటటువంటి ధర్మము సాంద్రతర ధర్మం. మిగిలింది స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, సంవృత ధర్మం అనేటివి ఈ అకర్ణీయ సంఖ్యల్లో ఇది స్పెషల్గా ఉంటుందండి. ఈ మిగిలినటువంటిది పూర్ణ సంఖ్యలకు కూడా వస్తుంది, కానీ అకర్ణీయ సంఖ్యలకు మాత్రమే ఉన్నటువంటి ధర్మం సాంద్రతర ధర్మం. అంటే ఏమన్నట్టు, ఒక అకర్ణీయ సంఖ్య 2/3 ఉంది, ఇంకో అకర్ణీయ సంఖ్య 4/3 ఉంది అనుకున్నాం. ఈ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన సంఖ్యలు ఉంటాయి. మరి ఎట్లుంటుంది, 2/3 తర్వాత ప్లస్ 4/3 చేస్తే 6/3 అవుతుంది. అంటే 2 అన్నట్టు, 2/3 2 4/3 అవుతుంది. మళ్ళీ 2/3కి 2కి యావరేజ్ కనుక్కుంటే ఇంకో సంఖ్య వస్తుంది. ఇట్లా అనంతమైనటువంటి సంఖ్యల్ని మనం పొడిగించుకుంటూ పోవచ్చు అంటే ఈ ధర్మాన్నే సాంద్రతర ధర్మం అంటారు. రైట్. నెక్స్ట్, ఒక చతురస్రం యొక్క కర్ణము 6√2 సెంటీమీటర్ అయినా ఈ చతురస్రానికి రెట్టింపు వైశాల్యం గల మరొక చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత? ఇది ఒక చతురస్రం అండి, అంటే అన్ని భుజాలు సమానంగా ఉండాలి. దీని యొక్క కర్ణం విలువ ఎంత ఇచ్చిండండి, 6√2. దీని కర్ణం 6√2 అయినప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము. ఇది ఒకసారి ఈ పార్ట్ని గమనిస్తే చతురస్రంలో ఈ భుజం పొడవు సమానంగా ఉంటుంది. ఇది వేరుగా ఉంటుంది కర్ణం అనేది. మరి ఇక్కడ లంబకోణం ఉంది, రెండు సమానమైనటువంటి భుజాలు ఉన్నాయి, అందుకే ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుందా లేదా? మరి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లలో చెప్పుకున్నాం, లంబకోణ సమద్విబాహు త్రిభుజాలలో ఇది ఏ భుజాల పొడవులు ఏ అయినప్పుడు దీని యొక్క కర్ణం పొడవు అనేది a√2 అవుతుంది. అంటే ఈ 6√2 అనేది a√2కి సమానము. ఇక్కడ √2 సేమ్ ఉన్నాయి, అంటే 6 అనేది ఏ విలువ. అంటే ఇది 6 మీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్, ఇట్లా ఉన్నది అన్నట్టు. అంటే దీని నుంచి మనకి ఏం తెలిసింది, మనకి ఈ సూత్రం ఇది. అందుకే పైథాగరస్ సిద్ధాంతం అనేది మనకు తెలిస్తే ఇట్లాంటివి ఈజీగా కనుక్కొనొచ్చండి. లేకపోతే ఇది ప్రాబ్లం సొల్యూషన్ చేసి చేయాల్సి వస్తుంది, అవసరం లేదు మనకు. దీని యొక్క కర్ణం పొడవు 6√2 కాబట్టి దీని యొక్క భుజాల పొడవులు 6 6 6 6 ఉంటాయి. ఇట్లా అన్ని వైపులా 6 6 ఉంటాయి. అట్లున్నప్పుడే కర్ణం అనేది a√2 ఉంటుంది కాబట్టి 6√2. ఇప్పుడు మనకి ఏమన్నాడు, దీని చతురస్ర వైశాల్యానికి రెట్టింపు వైశాల్యం. మరి దీని వైశాల్యం ఎంత, భుజం స్క్వేర్ కదా, 6 × 6 a² = 6² అంటే 36. దీని యొక్క వైశాల్యం 36. దీని వైశాల్యానికి రెట్టింపు వైశాల్యం గల మరొక చతురస్రం, రెట్టింపు వైశాల్యం అంటే ఇది 36 ఉంటే ఇది 72 సెంటీమీటర్ స్క్వేర్ ఉండేటట్టు మరొక చతురస్రం, దీని యొక్క భుజం పొడవు ఎంత అని అడిగిండండి. ఇక్కడ చూడండి, భుజం పొడవు కనుక్కోవాలంటే దీన్నంటే ఇచ్చిన దాంతో కనుక్కున్నాం, కానీ మనకు చతురస్రం యొక్క భుజం పొడవు కనుక్కున్నాడు కంటే చతురస్ర వైశాల్యం అనేది ½ d² అండి, ½ d². మరి ½ d² = 72, ½ d² = 72, then d² = 144, then d = √144 = 12² 144. కాబట్టి మరొక చతురస్రం దీనికంటే ఇది 36 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం ఉంటే 72 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం ఉన్నటువంటి, అంటే దీనికి డబుల్ వైశాల్యం ఉన్నటువంటి చతురస్రం యొక్క భుజం పొడవు, చతురస్రం యొక్క కర్ణం పొడవు అనేది మనకు 12 అండి, 12 సెంటీమీటర్లు ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం, -4xy మరియు 2x - y ల లబ్ధము. -4xy ×
2x మైనస్ 5. రైట్, ఇక్కడ ఒకటే పదం ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ పదంతో ఫస్ట్ దీన్ని గుణిద్దాం. మైనస్ 4 రెంట్లో 8 x ఇంటూ ఎక్స్ స్క్వేర్, వైకి ఏం లేదు కాబట్టి y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 వైలు ప్లస్ 4, ఫస్ట్ x ఉంది, x y ఇంటూ y స్క్వేర్. ఇంతేనండి మన ఆన్సర్. మైనస్ 8x స్క్వేర్ ప్లస్ 4xy స్క్వేర్. ఆప్షన్ 1 మైనస్ 8x స్క్వేర్ y ప్లస్ 4xy స్క్వేర్. 8x స్క్వేర్ y ప్లస్ 4xy స్క్వేర్. నెక్స్ట్ చూద్దాం. ప్రతి భుజము 6 సెంటీమీటర్లుగా గల గణములు పక్క పక్కన చేర్చి జతగా చేయగా ఏర్పడిన దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అంటే ఒకదాన్ని ఇంకో దాంట్లోకి కన్వర్ట్ చేసి దాన్ని అడుగుతుండు. అంటే ఏమన్నట్టు, ప్రతి భుజము 6 సెంటీమీటర్లు ఉండేటట్టు. ఫస్ట్ గణాలు ఉన్నాయి, 2 గణాలు, ప్రతి భుజం 6 సెంటీమీటర్లు ఉండేలాగా. అంటే ఇది 6 సెంటీమీటర్లు, ఇది 6, ఈ పైన ఉన్నది 6. గణాలంటే చతురస్రాకారంలో ఉంటాయి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఇట్లాంటిది ఇంకో దాన్ని తెచ్చి దీన్ని పక్కకు పెట్టమంటుండండి. ఇట్లాంటిది ఇట్లాంటిది ఇంకో దాన్ని తెచ్చి, అంటే ఇది కూడా 6 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు ఉండేటట్టు ఈ 2 గణాలని పక్క పక్కన చేర్చి జత చేస్తే ఇది ఒక దీర్ఘగణమైంది. ఇప్పుడు జత చేస్తే ఇది ఒక దీర్ఘగణమైంది. చూడండి, ఇప్పుడు దాని షేప్ ఇట్లా మారిపోయింది. దీర్ఘగణం అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలా. 2 చతురస్రాకారాలు ఇటు కలిసి దీర్ఘ చతురస్రాకారం లెక్క ఇప్పుడు ఇట్లా అయిపోయిందండి. రైట్, ఇట్లా అయిపోయినప్పుడు ఇప్పుడు ఏమడుగుతుండు, దీని వైశాల్యం ఎంత, దీని సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అడుగుతుంది. సంపూర్ణతల వైశాల్యం అంటే అన్ని తలాలు. ఇది ఒకటో తలం, ఇటు 2, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది, ఇది బాటంలో ఉంది, ఇది టాప్లో ఒక తలం ఉంది, మరి ఫ్రంట్కి ఒకటి ఉంది, బ్యాక్ ఒకటి ఉంది. అంటే ఎంత, మొత్తం 6 తలాలు ఉన్నాయి. 6 తలాలు ఉన్నాయి. మరి మనకు దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం తెలుసు. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2/LB ప్లస్ BH ప్లస్ HL. ఇక్కడ L B Hలు ఏమంటే, L అంటే ఇదండి లెంత్, పొడవు, B అంటే బెడత్ అండి వెడల్పు, H అంటే హైట్ అండి, ఇది హైట్, H అనేది ఎత్తు. మరి దీని యొక్క పొడవు ఎంత ఉందండి, ఇది 6 ఉండే, ఇది 6 కలుపుకొని L అనేది 12, B అనేది ఇది 6 వెడల్పు మారలేదు, 6 ఉంది. మళ్ళీ హైట్ కూడా మారలేదు, H అనేది కూడా 6. ఇప్పుడు దీంట్లోకి ఈ విలువని ప్రతిక్షేపిస్తే L ఇంటూ B 12 6ల 72 ప్లస్ B ఇంటూ H 6 6ల 36 ప్లస్ H ఇంటూ L 6 ఇంటూ 12 మళ్ళీ 72 ఈక్వల్ టు 2/70 ప్లస్ 30 100 ప్లస్ 70 170 6 7 8 9 10 170 ప్లస్ 10 180. కాబట్టి 18 రెంట్ల 36 కాబట్టి 360 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే దీంట్లో ఏం లేదండి, ఇచ్చినటువంటి 2 సమగణాలను పక్క పక్కన పెడితే ఒక దీర్ఘగణాకృతి వస్తుంది. దీర్ఘగణమైనప్పుడు పొడవు అనేది పెరుగుతుంది, పొడవు డబుల్ అవుతుంది కానీ దాని యొక్క వెడల్పు ఎత్తులు మారవు. అందుకే ఇది డబుల్ అయింది 12 అయింది కానీ 6 + 6 ఇది మారదు. ఎందుకంటే మనం ఇట్లా కలిపినాం కదా, ఈ వెనుకకు పెరగదు కాబట్టి ఇది సేమ్ ఉంటాయి. అందుకే ఎత్తులు మరియు దాని వెడల్పు సేమ్ ఉంది, పొడవు మారుతుంది. మనకు దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం 2/LB ప్లస్ BH ప్లస్ HL. అంటే ఏమన్నట్టు, 2 LBలు, ఇగో 2 LBలు, ఇక L ఇది B, పైన కూడా L ఇంటూ B, 2 BHలు, B అంటే ఇది ఇంటూ H, ఇటు సైడ్ కూడా B ఇంటూ H, 2 HLలు, 2 HL అంటే H అంటే హైట్, మరియు ఇదండి ఇది హైట్ L కూడా ఇవి 2 సార్లు వస్తాయి కాబట్టి సంపూర్ణ తలం అంటే మొత్తం 6 తలాలు ఉన్నాయి. 2 ఇంటూ ఇవి 2 మొత్తం 6 తలాల యొక్క వైశాల్యమే సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. పక్క తల వైశాల్యం అంటే పైది కిందిది పార్టర్, ఓన్లీ పక్క తలాలు 4 ఉంటాయి అప్పుడు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 20 మీటర్ల బట్ట ఖరీదు 1600 అయినా అదే బట్ట 24.5 మీటర్ల ఖరీదు ఎంత?
మరి ఈ 1600 అనేది ఎన్ని మీటర్లది? 20 మీటర్లు. కాబట్టి బై 20 చేస్తే 1 మీటర్ వస్తుంది. 0 0 క్యాన్సల్, 2 8 80. అంటే 1 మీటర్కి 80. మనకు ఆల్రెడీ 20 మీటర్లకి 1600 అని తెలుసు. 24.5 మీటర్లది అడిగిండు. ఎంత ఎక్కువ అడిగిండండి? 4.5 మీటర్లది ఎక్కువ అడిగిండు. దాన్ని కలిపేస్తే అంటే ఈ 4.5 మీటర్లు ఇంటూ 80 రూపాయలు చొప్పున వేస్తే 0 0 8 40కి 0 చేత 4 8 32 4 36 ఒక దాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 360. ఫస్ట్ 1600 20 మీటర్లకు, ఈ 4.5 మీటర్లకి 360, మొత్తం కలిపితే 24 మీటర్లకు 1960 రూపాయలు అండి. 1960 రూపీస్, 1960 రూపాయలు దాని యొక్క కాస్ట్. రైట్. నెక్స్ట్ ఇది ఒక తీగ 27.5 సెంటీమీటర్లు భుజంగా గల చతురస్రంగా తయారు చేయబడినది. అదే తీగను నిటారుగా చేసి వృత్తంగా మార్చినట్లయినా ఏర్పడిన వృత్త వ్యాసార్థం ఎంత? మంచి ప్రాబ్లం అండి. చూడండి, ఫస్ట్ ఒక తీగ ఉందట, ఏదో ఒక రాగిదో ఏదో బంగారందో తీగ ఉంది. ఈ తీగని ఇట్లా చతురస్రాకారంలో ఉంది తీగ, అంటే వైర్. తీగ అంటే వైర్ అండి. ఈ వైర్ అనేది చతురస్రాకారంలో ఇట్లుంది. దీని యొక్క భుజం పొడవు, చతురస్రాకారం అంటే అన్ని భుజాలు సమానంగా ఉండాలి కదా. ఇది కూడా 27.5, ఇది కూడా 27.5, ఇది కూడా 27.5 ఇట్లుండేటట్టు తయారు చేయబడ్డది. ఈ తీగను నిటారుగా చేసి, నిటారుగా అంటే ఏమన్నట్టు, ఇట్లా వంగిపోయి ఉంది కదా, దీన్ని ఇట్లా నిటారుగా చేసి వృత్తంగా మారిస్తే, ఇట్లా నిటారుగా చేసి ఆ తీగని ఈ ఆకారంలోకి మారిస్తే, వృత్తాకారంలోకి వృత్తంగా మారిస్తే ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత, ఈ R విలువ ఎంత అని అడిగిండండి. అంటే దీన్ని నిటారుగా చేసి వృత్తం లెక్క మార్చిండు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తీగ అయితే మారతలేదు కదా. ఈ తీగ పొడవు ఎంత ఉందో ఈ తీగ పొడవే దీనికి ఉంటుంది కదా. కాబట్టి ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఇవి 4 సేమ్ ఉన్నాయి కదా. 4 × 27.5 లేదా 27.5 27.5 కలిపితే 55 110. 4 × 27.5 చేసిన 110. దీని యొక్క చుట్టుకొలత 110 అన్నట్టే కదా, ఎందుకంటే ఇదే తీగతోటి వృత్తాన్ని తయారు చేసిన కదా. మరి వృత్తం యొక్క చుట్టుకొలతకి సూత్రం 2πr. 2πr = 110. 2 × 22/7 × R = 110. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎందుకు రాసుకున్నామంటే ఇదే తీగని నిటారుగా చేసి అదే తీగని వంపులు లేకుండా చేసి రౌండ్గా చేసేసిండ్రు. ఇప్పుడు ఈ తీగ యొక్క చుట్టుకొలతనే ఈ వృత్తం యొక్క చుట్టుకొలతకి సమానం. ఈ తీగ యొక్క చుట్టుకొలత మనకు 10 సెంటీమీటర్లు వచ్చింది. ఇదే వృత్తం యొక్క చుట్టుకొలతకు సమానం కాబట్టి 2πrకి సమానం. పై విలువ 22/7. ఇప్పుడు R విలువ కావాలంటే R = 110 × 7. 7 పైకి అవుతుంది. ఈ 2 × 22 కిందికి వస్తాయి. ఇప్పుడు 11 × 22, 11 1 10, 2 1 2 5, 7 5 35, 35/2 అండి. R = 35/2 అంటే 35లో సగం 17.5. 17.5 35 కాబట్టి 17.5. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. 17.5. చూడండి, ఒక ప్రశ్న బేస్ చేసుకొని ఇంకో దాంట్లోకి వెళ్ళండి, కన్ఫ్యూజ్ కావద్దు. మనకు కొద్దిగా కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్లు అనేటివి ఈజీగా వస్తాయి. రైట్. నెక్స్ట్ చూద్దాం. 7776ను ఏ కనిష్ట సంఖ్యచే భాగించగా వచ్చు ఫలితం ఒక పరిపూర్ణ వర్గం అవుతుంది. పరిపూర్ణ వర్గం కావాలంటే ఇప్పుడు x అనేది పరిపూర్ణ వర్గం కావాలంటే దీన్ని y × y రూపంలో రాయగలగాలి, అంటే y². ఏవైనా సంఖ్య యొక్క వర్గ రూపంలో రాస్తేనే పరిపూర్ణ వర్గం అవుతుంది. మరి 7776 పరిపూర్ణ వర్గం అవుతుందా కాదా ఫస్ట్ చూద్దాం. దీన్ని ఏం చేయాలండి, మనం దీన్ని కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. అంటే స్క్వేర్ వచ్చేటట్టు. ఫస్ట్ ఇది 7 3 21 6, 3 ఎక్కం పోతుంది కదా, కాబట్టి 3 × 3 2 6, 1 మిగిలింది 17, 3 5 15, 2 మిగిలింది 3 9 27, మళ్ళీ 3 2 6, మళ్ళీ 3 × 2 ఎక్కం పోతుంది కదా, 2 × 2 1 2 2 2 4, 19 2 9 18, 2 6 12 అండి. మళ్ళీ 3 × 2 ×
96 ఉంది కాబట్టి 4తో వచ్చి ఎంత పెద్ద దాంతో పోతే దాంతో తీసేద్దాం. ఇది కూడా 4తో పోతే తీసేస్తుంటేవి. లేదు ఇప్పుడు కూడా 4 3లో 12, 4 2 8, 4 4లో 16, మళ్ళీ 3 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ మళ్ళీ 4 ఇంటూ 4 8లో 32, 4 1లో 4, మళ్ళీ 3 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 4, 81ని 9 ఇంటూ 9 అని రాయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, స్క్వేర్లు రాకుండా మిగిలిపోయిందే దాన్ని భాగించేస్తే మిగిలిన అన్ని స్క్వేర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 3 ఇంటూ 2 ఇంటూ ఇది 4 ఇంటూ 4 కదా, దీన్ని 4 స్క్వేర్ అని రాయొచ్చు. 9 ఇంటూ 9 కదా, 9 స్క్వేర్ అని రాయొచ్చు. కానీ 3కి 2కి రాయడానికి లేవు, 4 స్క్వేర్లో అది వెళ్ళిపోయింది. దీన్ని 2 ఇంటూ 2 2 ఇంటూ 2 చేసినా అటే వెళ్ళిపోతాయి, ఇది మిగిలిపోయేదే. కాబట్టి దీన్ని దేంతో భాగిస్తే, దీన్ని వీటితోటి భాగిస్తే ఇవి వెళ్ళిపోతాయి, మిగిలింది పరిపూర్ణ వర్గాలు అవుతాయి. వీటితోటి భాగిస్తే మనకు దీన్నే వేటితో గుణిస్తే అంటాడు. గుణిస్తే కూడా దాన్ని అప్పుడు 3 ఇంటూ 2తో గుణిస్తేనే ఈ 3 స్క్వేర్ 2 స్క్వేర్లు అవుతాయి. గుణిస్తే అంటే కూడా అదే ఆన్సర్ వచ్చింది, భాగిస్తే కూడా అదేనండి. అంటే ఏమన్నట్టు 3 రెట్లు 6, ఈ 6తో భాగించినప్పుడు ఇవి క్యాన్సిల్ అయ్యి పర్ఫెక్ట్ వర్గాలు ఉన్నాయి, మిగిలిపోతాయి. ఇవి రెండింటికి 4 ఇంటూ 4 9 ఇంటూ 9 ఉంది. కానీ 3కి కానీ 2కి కానీ ఇంకా స్క్వేర్ వచ్చేటట్టు విలువలు లేవు కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. దాన్ని 6తో భాగిస్తే మిగిలిన ఫలితం అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది. రైట్. నెక్స్ట్ 30 మంది 30 మరియు 40ల మధ్యన ఉండు సంఖ్యలలో 30 మరియు 40ల మధ్యన ఉండు సంఖ్యలలో 5 చేత భాగించినప్పుడు శేషం 3ను ఇచ్చు సంఖ్యలలో కనిష్ట సంఖ్య ఏది? మరి 30కి 40కి మధ్యలో ఉన్నటువంటి సంఖ్యల్లో 5తో భాగిస్తే ఇది 5 6ల 30 కదా. దీని తర్వాత వచ్చేది 31 ఉంటే శేషం 1 ఉంటుంది, 32 ఉంటే 30 వంగ శేషం 2 ఉంటుంది, 33 ఉంటే శేషం 3 ఉంటుంది. కనిష్ట సంఖ్య 33 కదా. ఇక మళ్ళీ 34 ఉంటే శేషం 4 ఉంటుంది, 35 క్యాన్సిల్ అవుతుంది, 36 ఉంటే 1 ఉంటుంది. కనిష్ట సంఖ్య అడిగింది కాబట్టి 33 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ది, ఒక త్రిభుజంలోని కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. అయినా గరిష్ట కోణం మరియు కనిష్ట కోణాల మధ్య భేదం ఎంత? ఇది 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. 2 3 5 4 9 మొత్తం 9 భాగాలలో ఉన్నాయి. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఆ కోణాలు ఇవే, ఈ 3 9 భాగాలు అయినాయి కాబట్టి ఒక కోణం విలువ 20 డిగ్రీలు. కాబట్టి ఇది 2 భాగాలలో ఒక భాగం విలువ 20 అంటే దీని విలువ 40, 3 ఇంటూ 20 దీని విలువ 60, ఇది 2 ఇంటూ 20 ఇంటూ 4 అంటే దీని విలువ 80. చూడండి 80 60 40 3 కలిపితే 180 డిగ్రీలు అవుతుంది త్రిభుజంలోని కోణాల మొత్తం. ఇప్పుడు మనకు అడిగింది గరిష్ట కనిష్ట కోణాలు. గరిష్ట కోణం అంటే పెద్దది, కనిష్ట కోణం అంటే చిన్నది. ఈ రెండింటి మధ్య భేదం 80 నుంచి 40 తీసేస్తే 40 డిగ్రీలు. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి ఏం లేదండి, త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేది ఒక ప్రాథమిక ప్రాపర్టీ మనకు తెలిసి ఉండాలి. ప్రాథమిక ధర్మం మనకు తెలిసి ఉంటే ఇలాంటివి ఈజీగా వస్తాయి. నెక్స్ట్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3వ వంతు ఉన్నది. దాని వైశాల్యం 192 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని ఎత్తు ఎంత? సమాంతర చతుర్భుజం అన్నాడు అండి. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా ఉంటాయి. అంటే ఈ భుజానికి ఈ భుజం సమానంగా ఉంటుంది, దీనికి ఇది సమానంగా ఉంటుంది. ఇక్కడ ఏమంటుండు, సమాంతర చతుర్భుజంలో ఎత్తు అనేది దీనికి లంబానికి ఇస్తామండి. ఎక్కడ లంబం ఏర్పడుతుందో అదే ఎత్తు అవుతుంది. ఇది భూమి అండి, బేస్. మరి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు బి ఇంటూ హెచ్. ఈ వైశాల్యం విలువ మనకి ఇచ్చిండు. కాకపోతే దీని ఎత్తు హెచ్ అనేది దీంట్లో 1/3వ వంతు ఉంది. అంటే ఏమన్నట్టు హెచ్ = 1/3 ఇంటూ బి. ఇప్పుడు చూడండి, ఈ హెచ్ ప్లస్లో ఈ 1/3 బిని ప్రతిక్షేపిస్తే బి ఇంటూ 1/3 బి ఈక్వల్ టు మనకు వైశాల్యం ఇచ్చిండు కదా. ఇక్కడ బి ఇంటూ హెచ్ రూపంలో ఉండాలి. కాకపోతే హెచ్ అనేది బిలో 1/3వ వంతు అన్నాడు. కాబట్టి వైశాల్యం సూత్రం ప్రకారం బి ఇంటూ హెచ్లో హెచ్ బదులు 1/3 బిని ప్రతిక్షేపించినాం. దీని వైశాల్యం 192 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చింది కాబట్టి 192 రాసుకున్నాం. బి ఇంటూ బి బి స్క్వేర్ ఈక్వల్ టు 192 ఇంటూ 3. దీన్ని బి స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇటు సైడ్ స్క్వేర్లు వచ్చేటట్టు రాసుకుంటే దీన్ని మళ్ళీ 3 తోటి భాగించినాం అనుకోండి.
3 ఆల్రెడీ ఉంది. దీన్ని 3 ఇంటూ 3 ఆర్ల 18, 3 నాలుగు 12. బి స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 64ని 8 ఇంటూ 8 అని రాసుకున్నచ్చు కదా. అంటే ఇప్పుడు ఏమైంది, బి స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్. 3 ఇంటూ 3 3 స్క్వేర్, 8 ఇంటూ 8 8 స్క్వేర్. కాబట్టి ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు అండర్ ద రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్. అప్పుడు ఈ స్క్వేర్లు పోయి 3 బయటకు వస్తుంది ఇంటూ 8 బయటకు వస్తుంది. బి ఈక్వల్ టు 24. ఇక్కడ మనం మిస్టేక్ చేసేస్తాం. బి విలువ 24 రాగానే 24 ఆప్షన్లలో కనిపిస్తుంది, పెట్టేస్తాం. కానీ మనకు అడిగింది ఏది, ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టుకోవాలి. దాని ఎత్తు ఎంత అన్నాడు. ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటిది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మనకు అడిగింది ఎత్తు, దాని యొక్క భూమి కాదు. భూమి అడిగితే డైరెక్ట్ 24 అనేది ఆన్సర్ అవుతుండే. దాని ఎత్తు అడిగిండు, హెచ్ని అడిగిండు. హెచ్ అనేది 1/3 ఇంటూ ఎత్తు 24 కాబట్టి 3 1లో 3 8లో. కాబట్టి 8 అనేది మన ఆన్సర్ అవుతుంది, 24 మన ఆన్సర్ కాదు. కాబట్టి జాగ్రత్తగా ప్రశ్నని అబ్జర్వ్ చేయాలండి. నెక్స్ట్ 2 సంఖ్యల లబ్ధం 3276 మరి వాటి గసాక గరిష్ట సామాన్య కారణాంకం HCF 6 అయినా కసాగు ఎంత, LCM ఎంత. మనకేం తెలుసు, కసాగు ఇంటూ గసాబా ఈక్వల్ టు ఆ 2 సంఖ్యల లబ్ధం అండి. 2 సంఖ్యల లబ్ధం అనేది, ఏవైనా 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి యొక్క కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానమవుతుంది. కాబట్టి మనకేమి ఇచ్చిండు, సంఖ్యల లబ్ధం ఇచ్చిండు 3276. ఇది గసాబా కసాగాకి వీటి లబ్ధానికి సమానం కావాలి. కాబట్టి కసాగు ఇంటూ 6 ఈక్వల్ టు ఇది అన్నట్టు. మనకు కావాల్సింది కసాగు కదా. కసాగు ఈక్వల్ టు ఇంటూ ఉన్నది అటు పోతే గుణిస్తుంది కదా, అటు పోతే భాగిస్తుంది బై 6. 6 1ల 6 5లో 30, 27, 6 6లో 24, 36, 6 6లో 6 4లో 24 అండి, 6 6లో 6 5లో 30, 27 మిగిలింది, 6 4 24, 3 మిగిలింది 36, 546 అనేది దాని యొక్క 546 అనేది దాని యొక్క కసాగు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 7:5 మరియు 8:x ల బహుళ నిష్పత్తి 84:60 అయిన x విలువ ఎంత. మనకు 7:5 మరియు 8:x. బహుళ నిష్పత్తి అంటే ఏం చేస్తామండి, A:B C:D ల బహుళ నిష్పత్తి AC:BD. ఇది గుర్తుపెట్టుకోవాలండి. బహుళ నిష్పత్తికి మరియు అనుపాతానికి తేడా అనేది తెలవాలి. అనుపాతం అంటే A:B ఈక్వల్ టు C:D. ఇట్లయితే అనుపాతం అంటాం. ఇట్లున్నప్పుడు ABCDల అనుపాతంలో ఉంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధానికి సమానమవుతుంది. కానీ దీంట్లో పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధానికి సమానమవుతుంది. అంటే ప్రథమ నిరూపకాల లబ్ధము ద్వితీయ నిరూపకాల లబ్ధానికి సమానమైతే అది బహుళ నిష్పత్తి. అంత్యపదాల మొత్తము అంత్యపదాల లబ్ధము మధ్యపదాల లబ్ధానికి సమానమైతే ఇది అనుపాతం. అనుపాతం అంటే 2 రాశుల నిష్పత్తి సమానంగా ఉండడం. ఇప్పుడు మనకు బహుళ నిష్పత్తి అడిగింది కదా, అంటే 7:8 56, 5 × x 5x. ఇది దేనికి సమానమట, 84:60. అంటే ఏమన్నట్టు 56/5x. మనకి ఈస్టు అన్నా అంటే మధ్యలో నిష్పత్తి ఉన్నా డివైడెడ్ బై అని రాసిన సేమ్ ఈక్వల్ టు 84/60. చూడండి క్యాన్సిల్ అయితే 5 1లో 5 12, 12 1లో 12 7ల 84, 7 1లో 7, 7 8ల 56. ఇప్పుడు 8/x ఈక్వల్ టు 1 మిగిలింది. దెన్ x ఈక్వల్ టు 8. ఎందుకు x అటు పోతే 1ని గుణిస్తుంది, 1 × x కాబట్టి x ఈక్వల్ టు 8. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇక్కడ డివైడెడ్ బై కింద ఉన్నాయి క్యాన్సల్ అవుతాయండి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఇది భాగిస్తుంది, ఇది భాగిస్తుంది కదా, ఇవి 2 భాగించబడతాయి. పైన భాగించబడతాయి. పైదాన్ని కిందిది భాగిస్తుంది, ఈ పైదాన్ని ఈ కిందిది భాగిస్తుంది. మనకు తెలిసిందే. లేదు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అంటే చూడండి 56/5x ఈక్వల్ టు 84/60 కదా. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకు మనకు 5x కావాలి కదా, దీన్ని అటు తీసుకెళ్ళినా 5x ఈక్వల్ టు 5x ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఉన్నప్పుడు ఇది కావాలంటే ఈ 60 ఇటు వస్తే 56ని 60 గుణిస్తుంది. ఇప్పుడు 5x = 84 ఉండే కదా, 84 ఇటు వస్తే భాగిస్తుంది. ఇప్పుడు చూడండి సేమ్ 12 5ల 60, 12 7ల 84, మళ్ళీ 7 1ల 7 8ల.
పోయింది. ఎక్స్ ఈక్వల్ టు కావాలంటే ఈ 5 అటు పోతుంది కదా, అటు పోతే భాగిస్తుంది కదా, 8 × 5, ఈ 5 డివైడెడ్ బై 5 అవుతుంది. ఈ 5 క్యాన్సల్, ఎక్స్ విలువ 8. అందుకే డైరెక్ట్ క్యాన్సల్ చేసుకున్నామండి. ఎక్స్ వాల్యూ అనేది 8. రైట్. నెక్స్ట్, ఒక డీలర్ తన వస్తువుల ప్రకటన విలపై 10% తగ్గింపు ఇచ్చి కూడా 10% లాభం పొందగలడు. వస్తువు కొన్న విల 900 అయినా ప్రకటన విల ఎంత? రేపు చూద్దాం. ప్రకటన విలపై 10% డిస్కౌంట్ ఇస్తుండండి. 10% అంటే 1/10. కింద ఉన్నది ప్రకటన విలువ, దీనికి డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి ఈ 9 అంటే 10 అనేది ప్రకటన విల, ఒకటి డిస్కౌంట్ ఇచ్చింది కదా, ఎంత కమ్మినట్టు 9కి. ఇది ప్రకటన విల, ఇది అమ్మిన విల. రైట్. ఇట్లా ఇస్తే కూడా అతనికి 10% లాభం వస్తుంది. మరి లాభం కానీ నష్టం కానీ దేని మీద వస్తుంది? కొన్న విల మీద. ఇప్పుడు నెక్స్ట్ 10% అనేది 1/10. ఈ 10లో ఈ 1/10లో ఈ 10 కొన్న విల అవుతుంది, ఈ 1 లాభం అవుతుంది. రైట్. 1 లాభం వచ్చి అంటే 10 రూపాయలకు కొంటే అమ్మిండి ఎంత కన్నట్టు 11కు అమ్మిన విల అవుతుంది. లాభం వచ్చింది కదా 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రకటన విలపై 10% డిస్కౌంట్. ఇవ్వ ప్రకటన విల, ఇది ప్రకటన విల, దీనిపైన 1 డిస్కౌంట్ ఇస్తే 9 రూపాయలకు అమ్మిండు. ఇట్లా అమ్మితే అతనికి కొన్న విల మీద ₹1 లాభం వచ్చింది కదా. 10% లాభం వచ్చిందంటే 10కి ₹1 లాభం వచ్చింది. ఇది కొన్న విల, ఇది అమ్మిన విల. ఇప్పుడు రెండిట్లలో కామన్ ఏది ఉందండి? అమ్మిన విల కామన్గా ఉంది కదా. కానీ ఇవి రెండు సేమ్ ఉన్నాయా? అక్కడ 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. రెండింటిని సేమ్ చేయడానికి పైన ఉన్నదాన్ని ఇంటూ 11 చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇది మాత్రమే సేమ్ కాదండి, లైన్లు ఉన్నాయి, రెండింటిని సేమ్ చేయాలి. ఇది సమానం కావాలంటే దీన్ని ఇంటూ 9 చేస్తాం. అప్పుడు 11 × 9 = 99, 11 × 9 = 99. రెండు ఇవి సేమ్ అయిపోయినాయి. ఇది 99, ఇది కూడా 99. అప్పుడు ఇది 10 × 9 = 90, 10 × 11 110. ఇప్పుడు చూడండి, మనకేమంటుండు? కొన్న విల ఈ 90 భాగాలు 900కి సమానము. ఇవి 90 భాగాలు 900కి సమానం. అంటే ఒక భాగం ఏమవుతుందండి? ఒక భాగం విలువ 10. మనకేం అడిగిండు? ప్రకటన విల. ప్రకటన విల 110 భాగాలు, ఒక భాగం విలువ 10 కాబట్టి 110 × 10 1100. ప్రకటన విల 1100. ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అండి. దీన్ని మంచిగా వీడియోని 1కి 2 సార్లు చూడండి, మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఒక్కసారి అర్థమైతే మీరు ఏ ప్రశ్న ఇచ్చినా చేస్తారండి. రైట్. నెక్స్ట్ది దీర్ఘచతురస్రం యొక్క సౌష్ఠవ భ్రమణ పరిమాణం. దీర్ఘచతురస్రం అనేది ఇట్లా ఉంటుందండి, ప్రతిదీ 90 degrees ఉంటుంది. రైట్. సౌష్ఠవ భ్రమణం అంటే ఈ చతురస్రాన్ని ఇట్లా తిప్పుతూ పోతే ఎప్పుడు మళ్ళీ పూర్వస్థితిని పొందుతుందో అది సౌష్ఠవ భ్రమణం అంటాం. అట్లాంటిది ఎన్నిసార్లు పూర్వస్థితిని పొందుతుందో దాన్ని సౌష్ఠవ భ్రమణ పరిమాణం అంటాం. కానీ ప్రతి ఎట్లాంటిదన్నా కానివ్వండి, ప్రతి పటం అనేది 360 degrees తిరిగితే ఒక సౌష్ఠవ భ్రమణం అనేది ప్రతి దానికి వస్తుంది. మరి అంటే ఏమన్నట్టు? ఇట్లున్నది ఇట్లా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తే కంపల్సరీ పూర్వస్థితిని పొందుతుంది 360 degrees తిరిగితే. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రాన్ని 90 degrees తింపినాం అనుకోండి ఇట్లా, అప్పుడు అది ఇట్లా అవుతుంది. 90 degreesకి ఈ విధంగా మారుతుంది 90 degrees. మళ్ళీ 90 degrees తిప్పితే ఇట్లా అయిపోతుంది కదా, సేమ్ పూర్వస్థితికి వచ్చిందా లేదా? అంటే ఒక్కసారి వచ్చింది ఎక్కడ? 180 degrees దగ్గర. నెక్స్ట్ దీన్ని మళ్ళీ తిప్పితే అంటే ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏబిసిడి భుజాలు ఉన్నాయి కదా, ఇట్లా దింపినప్పుడు దీన్ని ఏబిసిడి భుజాలను ఇట్లా దింపినప్పుడు ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి వచ్చింది. అంటే ఏ ఇక్కడికి వచ్చింది, బి ఇట్లా మారిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా 90 degrees దింపినప్పుడు అప్పుడు ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి వచ్చింది. అంటే 180 degrees దగ్గర ఒక్కసారి సేమ్ ఈ పూర్వ స్థితిని పొందింది, ఇట్లాంటి రూపంలోనే ఉంది. మళ్ళీ ఇంకో 90 degrees తిప్పితే అప్పుడు ఇట్లా అయిపోతుంది కదా, మళ్ళీ ఇట్లా మారింది. మళ్ళీ ఇట్లా మారినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి. మళ్ళీ ఇంకోసారి తిప్పినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ షేప్కి వస్తుంది. ఏ, బి, సి, డి. అంటే రెండోసారి 360 degreesలలో 2 సార్లు పూర్వపు స్థితిని పొందింది కాబట్టి ఇదే దాని యొక్క పరిమాణము. దీర్ఘచతురస్రం యొక్క సౌష్ఠవ భ్రమణ పరిమాణము 20 degrees. సౌష్ఠవ భ్రమణ పరిమాణం 2 సార్ల పూర్వపు స్థితిని పొందింది కదా 360 degreesలలో. అంటే 90 4 సార్లు దింపితే ఒక 2 సార్లు
పాత స్థితిని పొందింది. ఎన్నిసార్లు పాత స్థితిని పొందుతుందో దాన్నే సౌష్టభ్రమణ పరిమాణం అంటారు. అట్లా ఈ 360 డిగ్రీలలో 2 సార్లు పొందింది కాబట్టి మళ్ళీ ఇంకా దింపితే ఇంకా వస్తుందండి. కాకపోతే 360 డిగ్రీలు అనేది మన లిమిట్. ఆ అన్నిట్లలో ఎన్నిసార్లు పొందితే అదే మన ఆన్సర్. ఇది 1, 2 కాబట్టి 2 అనేది మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ 2 సంపూరక కోణాల భేదం 34 డిగ్రీలైనా వాటిలో చిన్న కోణం ఏది? సంపూరక కోణం అంటే ఏంటండి? 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అవి సంపూరక కోణాలు. ఒకదానికొకటి సంపూరక కోణాలు. మరి మొత్తం 180 డిగ్రీస్ కావాలి. దాంట్లో ఒక కోణం అనేది ఎక్స్ అయితే ఇంకో కోణం 180 మైనస్ ఎక్స్ అవుతుంది. రైట్. ఎందుకు? ఇవి రెండింటిని కలిపితే ఎక్స్ 180 మైనస్ ఎక్స్ని కలిపితే మళ్ళీ 180 రావాలి. ఒక కోణం ఎక్స్ అయితే ఇంకోటి 180 మైనస్ ఎక్సే కావాలండి. అదే పూరక కోణం అయితే ఒక కోణం ఎక్స్ అయితే ఇంకోటి 90 మైనస్ ఎక్స్ అయితే. సంపూరకం ఇచ్చిండు కదా, దీని యొక్క భేదం అంటుండండి. ఈ కోణానికి ఈ కోణానికి ఉన్నటువంటి భేదం మైనస్ తీసేస్తే 34 డిగ్రీలట. అంటే ఏమన్నట్టు? ఎక్స్ డిగ్రీస్ మైనస్ 180 మైనస్ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు 34 డిగ్రీస్. ఇప్పుడు ఎక్స్ డిగ్రీస్ మైనస్ ఇంటూ 180 మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు 34. ఇక్కడ చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ మైనస్ ఉన్న తర్వాత ఈ బ్రాకెట్ పెట్టుకోరండి, డైరెక్ట్ మైనస్ 180 మైనస్ ఎక్స్ అని రాయద్దు. ఎందుకంటే మనం ఈ ఎక్స్లోకి వెళ్ళి ఈ మొత్తాన్ని తీసేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, దీన్ని మళ్ళీ తీసేస్తున్నాం కాబట్టి ప్లస్ అవుతుందండి. అంటే 2x ఈక్వల్ టు 180 అటు పోతే ప్లస్ 180 ప్లస్ 34 అంటే ఏమవుతుంది? 2x ఈక్వల్ టు 180 ప్లస్ 34 214. 100/30 210 214. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 214/2. 2 1 0 2 అంటే ఇది 107 డిగ్రీలు. ఎక్స్ అనేది 107 డిగ్రీలు, ఇది 73 డిగ్రీలు. ఎందుకంటే ఇవి రెండు కలిపితే 180 వస్తుంది. చూడండి, 180 మైనస్ 107 73 డిగ్రీస్. 107 73 180 డిగ్రీస్. మనకి ఏం అడిగిండు? చిన్న కోణం ఏది? చిన్న కోణం 73 డిగ్రీలు. ఇది ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ మనకు టెట్లో వస్తుంది, డిఎస్సిలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్లే గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పూరక కోణం ఇస్తే ఇక్కడ 90 డిగ్రీలు రాసుకొని ఇది ఒక 90 ఉంటే ఇంకోటి 90 మైనస్ ఎక్స్ ఉంటుంది. ఇట్లా చేస్తే మీకు ఆన్సర్లు ఈజీగా వస్తాయండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. కింది వాటిని జతపరచుము. 5⁻². చూడండి, a⁻² అంటే దాని అర్థం 1/a² అండి. అట్లనే 5⁻² అంటే 1/5². ఎందుకు? a⁻n ఈక్వల్ టు 1/n. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. a⁻n 1/n అంటే a⁻n అండి. a⁻n ఈక్వల్ టు 1/n 1/a⁻n. సారీ. రైట్. ఇప్పుడు 5⁻² అంటే 1/5² అంటే 1/25. అంటే 5⁻² విలువ 1/25. సారీ అండి, ఇక్కడ 1/25. ఇక్కడ ఎస్ అంటే ఏ అనేది ఎస్ అండి. నెక్స్ట్ ఏముంది? -5². ఇక్కడ చూడండి, రుణ సంఖ్యలు ఉంటే స్క్వేర్ వేసినప్పుడు ధన సంఖ్యలు అయిపోతాయి. -5² 25. ఒకవేళ 5³ ఉంటే -125 వస్తుంది. ఓన్లీ -5 ఉంటే -5 వస్తుంది. ఇది 25. -5² అంటే 25. అంటే దీని విలువ జెడ్. అంటే ఏమన్నట్టు? బి అనేది జెడ్. నెక్స్ట్ 1/2⁻5. 1/2⁻5 పైకి తీసుకెళ్తే 2�5 అవుతుంది. 2⁻5 పైకి వెళ్తే 2�5. 2�5 అంటే 32. సి విలువ 32 అంటే ఎక్స్. సి అనేది ఎక్స్. చూడండి, ఏ అనేది ఎస్ కావాలి. ఏ అనేది ఎస్ కాబట్టి ఈ రెండు ఆప్షన్లు కట్. బి అనేది జెడ్ కావాలి, ఇక్కడనే జెడ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. చూడండి, అక్కడ a⁻² అంటే 1/a² అని రాయొచ్చు. 1/a². 1/a²నే అంటే ఇక్కడ చూడండి 1/a ఈక్వల్ టు a⁻1. 1/a² ఈక్వల్ టు a⁻2. అవునా కదా? స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఇట్లయితుంది. దీన్ని ఇటు మార్చుకుంటే 1/a². సేమ్ 5⁻². 5⁻² ఇటు వస్తే 1/5².
కాబట్టి 1/25. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఏబీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైన a ఇంటూ బి b ఇంటూ ఏ అనున్నది సంకలన స్థిత్యంతర ధర్మమా, గుణాకార స్థిత్యంతర ధర్మమా, సంకలన సహచర ధర్మమా, గుణాకార సహచర ధర్మమా. ఇక్కడ చూడండి, ఏ స్థితి మారుతుందండి. ఫస్ట్ ఏ ఉంటే బి వచ్చింది, సెకండ్ బి ఉంటే ఏ వచ్చింది. స్థితి మారింది. దేంట్లో మారింది? గుణాకారంలో మారింది. కాబట్టి గుణాకార స్థిత్యంతర ధర్మం. ఆల్రెడీ నంబర్ సిస్టమ్ అనేటటువంటి క్లాస్లో దీని గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళు ఉంటే ఆ నంబర్ సిస్టమ్ మన వీడియోస్లలో వస్తుంది. దాన్ని ఒక్కసారి చూస్తారంటే సంఖ్యా వ్యవస్థను ఒక్కసారి చూస్తే మీకు పూర్తి అవగాహన వస్తుంది. రైట్, నెక్స్ట్ది రెండు సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయినా సంఖ్యలలో పెద్దది. ఆప్షన్స్తో కూడా చూడొచ్చండి. ఆ సంఖ్య 15 అనుకుంటే, ఫస్ట్ ఆప్షన్స్తో చెప్తున్నా, మీరు ఎగ్జామ్లో టైం లేనప్పుడు ఎట్లా చూసుకోవాలంటే ఫస్ట్ ఆ సంఖ్య 15 అయితే ఇది ఏమంటుండు, ఇంకో దానికంటే 5 ఎక్కువ అంటే ఇంకోటి 10 అవుతుంది. కాబట్టి రెండు కలిపి 29 రావాలి. వచ్చిందా? రాలే. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. ఆ సంఖ్య 19 అనుకుంటే ఇది ఇంకో దానికంటే 5 ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకోటి 14 ఉంటుంది. ఇవి రెండు కలిపితే 33, మనకి 29 రావాలి. ఇది కూడా కాదు. అబ్జర్వ్ చేయండి ఆన్సర్ని. రెండు సంఖ్యల మొత్తం 29, ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అన్నాడు. అయితే పెద్దది ఏది? పెద్దది అంటే 5 ఎక్కువ ఉన్నది కదా. అది పెద్దది 15 అనుకుంటే ఇది చిన్నదానికంటే 5 ఎక్కువ ఉంది, అంటే చిన్నది 10 కదా. ఇవి రెండు కలిపి 29 రావాలి. రాలేదు. ఇవి రెండు కలిపి 29 రావాలి. రాలేదు. మరి 21 అనుకుంటే, 21 అంటే దీనికంటే చిన్నది 16, కలిపితే 37. ఇది కూడా కాదు. ఆ సంఖ్యని 17 అనుకుంటే దీనికంటే 5 తక్కువ 12. ఇవి రెండింటిని కలిపి 29 రావాలి. వచ్చింది. కాబట్టి ఆ సంఖ్య 17. ఇట్లా చేయాలి. లేదంటే ఎట్లా అంటే చూడండి, ఆ సంఖ్య ఎక్స్ అనుకుందాం, అంటే చిన్న సంఖ్యని ఎక్స్ అనుకుందాం. చిన్న సంఖ్యని, ఇది పెద్ద సంఖ్య ఏమట, చిన్న సంఖ్య కంటే 5 ఎక్కువ, కాబట్టి x+5 పెద్ద సంఖ్య. ఇప్పుడు ఏమన్నాడు, ఈ రెండింటిని కలిపితే 29 కదా, అంటే పెద్ద సంఖ్య x+5ని ప్లస్ చిన్న సంఖ్య xని కలిపితే 29. x 2x = 29 మైనస్ 5 అటు పోతుంది. 2x = 24, దెన్ x = 24/2 అంటే 12. అంటే x అనేది 12, x+5 అంటే 17. మనకు పెద్ద సంఖ్య అడిగింది కదా, పెద్ద సంఖ్య 17 అండి. పెద్ద సంఖ్య అనేది 70. రైట్, నెక్స్ట్ -5/8కు ఎంత కలిపినా -3/2 వస్తుంది. చూడండి, -5/8కి దేన్ని కలిపితే మనకు -3/2 వస్తుందని అడిగాడు. మరి ఈ సంఖ్య రావాలంటే దీన్ని అటు తీసుకెళ్తే సరిపోతుంది కదా. మనకి ఇది కదా ఆన్సర్ కావాల్సింది. రావాలంటే -3/2కి -5/8 అటు పోతే +5/8 కదా. చిన్న లాజిక్ అండి, ఏం లేదు ఇక్కడ. దేన్ని కలిపితే అంటే మరి దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసేస్తే అయిపోతుంది కదా. -5/8 అటు పోతే +5/8. మనకు కావాల్సింది ఆన్సర్ ఇది కదా, మనకు అడిగింది. ఈ రెండిట్లలో 2 8లో కసాగు తీస్తే 8 అండి. 8 2తో భాగిస్తే 4, 4 3లో 12, -12 + 5 -7/8. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎంత అన్నారు కదా, అది -7/8. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక దత్తాంశంలోని 7 రాశుల అంకగణిత మధ్యమం 32. ఆ దత్తాంశానికి 42ను మరొక రాశిని కలపగా ఫలిత అంకగణిత మధ్యమం. 7 రాశులది అంకగణిత మధ్యమం అంటే సగటు అండి. 7 రాశుల సగటు ఎంత అన్నట, 32 అట. దీనికి ఇంకొక రాశి కొత్తగా వచ్చి కలిసింది. కొత్తగా 8వ రాశి వచ్చి కలిసింది. 8వ రాశి వచ్చి కలిస్తే 8వ రాశి విలువ 48 అయినా ఫలిత అంకగణిత మధ్యమం. ఇప్పుడు మొత్తం 8 రాశులకు కలిపి అంకగణిత మధ్యమం సగటు ఎంత అన్నాడు. మరొకసారి దీనికి తేడా చూడండి. కొత్తగా వచ్చినటువంటి రాశి అనేది 32 ఉంటే సగటు మారకపోయేది, 32 ఉండేది. కానీ కొత్తగా వచ్చింది ఎంత ఎక్కువ ఉంది, 16 ఎక్కువ ఉంది కదా. 32కి 16 కలిపితే 42. ఈ 16 అనేది ఈ కొత్తగా వచ్చిన రాశి 8వది తీసుకొచ్చిన ఈ 16 ఈ 8కి పంచాలి కదా, కాబట్టి 8, కాబట్టి 2 పెరిగింది. ప్రతిదాని సగటు 2 పెరిగింది. 32 + 2 కొత్త సగటు 34. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ సగటు 32 ఉండే. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కూడా, లేదా ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అందరి వయసు, ఒక పని చేస్తుండ్రు, అందరి యొక్క సగటు వయసు 32. కొత్తగా ఒక వ్యక్తి వచ్చిండు,
అతని వయసు 48 సంవత్సరాలు. మరి సగటు మారదా? అతను 32 సంవత్సరాలోడే వస్తే, 32 సంవత్సరాల వ్యక్తి వస్తే సగటు మారకపోయేది. అందరిది 32 సగటు ఉంది, అతను 32 వచ్చిండు, ఈక్వల్ అయిపోతుండే. కానీ అతను 16 సంవత్సరాలు ఎక్కువ ఉన్నోడు వచ్చిండు. ఈ 16 సంవత్సరాలు ఎక్కువ ఉండడం వల్ల అందరి సగటు పెరుగుతుంది. మరి ఎంతమందిది పెరుగుతుంది? అందరి సగటు పెరుగుతుంది కాబట్టి 12, 16 సంవత్సరాలు ఎంతమందికి పెరుగుతుంది? ఇప్పుడు ఫలితంగా అంటుండు కాబట్టి మొత్తం 8 మందికి పెరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కళ్ళకి 2 పెరుగుతాయి. 32 + 2 34 అనేది మన ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని వాస్తవంగా ఎట్లా చేస్తారంటే, ఇది ఈజీ కాన్సెప్ట్ అండి. ఇంకెట్లా చేయొచ్చు అంటే 7 రాశుల అంకగణిత మధ్యమ 32 కదా, 7 × 32, 32 × 7 14, చేతన 1, 7 × 21, 1 22. మొత్తం వాళ్ళ యొక్క అంటే మొత్తం ఆ 7 రాశుల యొక్క మొత్తం అనేది 224. కొత్తగా ఒక రాశి వచ్చింది, దీని విలువ 48. ఇది కలిపితే 8, 4, 12, 2 చేతన 1, 7, 272. కొత్త సగటు కావాలంటే 272 ముందు 7 ఉండే, ఇప్పుడు ఒక్కడు కలిసిండు 8 మందికి డివైడ్ చేస్తే 8 3 24, 3 మిగులుతుంది, 8 4 32. కొత్త సగటు 34. ఇట్లా కూడా చేసుకున్నచ్చు అండి. ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఆన్సర్ మాత్రం 1 అండి. రైట్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి క్లాస్కి సంబంధించింది. మీ అందరికీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కూడా ఉత్సాహం వస్తుందండి, అంటే చెప్పడానికి కొద్దిగా మీరు స్ఫూర్తినిచ్చినట్టు అవుతారు. మరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి క్లాస్. మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి ఎడ్యుకేషనల్కి సంబంధించి. అదేవిధంగా మ్యాథ్స్ క్లాసెస్ అనేటివి రెగ్యులర్గా జరుగుతుంటాయి కాబట్టి మీ డిఎస్సికి, మీ టెట్కి, మీ ఇతర ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాసినా కానీ, సెంట్రల్, స్టేట్, ఇవి ఏ రకమైన ఎగ్జామ్స్ ఉన్నా కానీ మీకు రీజనింగ్ క్లాసులు కూడా త్వరలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే మీకు ఆన్సర్లు అనేటివి, కాన్సెప్ట్లు అనేటివి ఈజీగా అర్థమయ్యేదండి. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే అండి.